అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నైట్ పార్టీకి వెళ్ళొస్తుంటే రోడ్డు పక్కన కార్ ఆగుంది. వాళ్ళు ఎవరో కానీ కార్లో నలుగురు ఉన్నారు. మొత్తం ఊపేస్తున్నారు రూములు దొరకనట్టు. జీవితంలో బరువులు బాధ్యతలు మోయటం ఎవరిని చూసి నేర్చుకోవాలో తెలుసా? బ్రాని చూసి నేర్చుకోవాలి. कुछ दिनों तक कान की बालियां या नथनी न पहनो तो वो छेद बंद हो जाते हैं, है ना? तो नीचे वाले छेदों का क्या? ఏం మగాళ్ళరా బాబు, నీరు మింగి మింగి నాకు అలుపు తెప్పించాలి కానీ నీరు ఒక్క రౌండ్ కలిసిపోతే ఎలా? నా ఫ్రెండ్ ఒకరిది అబ్బాయిల కోసం ఏమందంటే, ఈ అబ్బాయిలు దొరికిన దాన్ని మింగకుండా దొరకని దాని కోసం పిచ్చోళ్ళు అవుతారు. పొలం ఎలా దున్నుతారో చూద్దామని పోతుంటే దారిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నన్ను సైడ్కి తీసుకెళ్లి వాడి తమ్ముడితో నా పొలం దున్నాడు రా బాబు. బ్రా షాప్కి వెళ్ళి బ్రా కాస్ట్ ఎంత అని అడిగా. వాడు మీ సైజ్ చెప్తే 500, అదే నేను కొలిస్తే ఫ్రీ అన్నాడు షాప్ వాడు. మంచి ఫిగర్ని పెళ్లి చేసుకున్న వాడికి మింగడం రాదు, మంచిగా మింగేవాడికి మంచి ఫిగర్ పెళ్ళంగా రాదు. నిజమో కాదో కామెంట్స్లో చెప్పండి. బాగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళమండి, సామాన్లు కనిపిస్తున్నాయి సర్దుకో అన్నాడు నా మొగుడు. అందాలు అందరికీ పంచాలి కదండి, మీరే చెప్పండి. ఒకరోజు మా అమ్మమ్మని ఇలా అడిగిన, నాకు భుజాలు నొప్పిలేస్తున్నాయి ఎందుకు అన్నావు. అప్పుడు మా అమ్మమ్మ, నీ ముందు బరువులు పెరుగుతున్నాయేమో చూసుకో అన్నది. నా బ్రా మీద నాకే జాలిగా ఉంది. జీవితాంతం ఎంత బరువులు మోస్తుందో పాపం. पड़ोस की आंटी ने पूछा, राजू सबसे ज्यादा वजन उठाने वाली और खुद कम वजन की चीज कौन सी है? राजू ने कहा, आपकी ब्रा आंटी. నేను ఖచ్చితంగా రోజు బ్రా పద్ధతిగా వేసుకుంటా. ఎవరన్నా నమ్మరేమో అని అందరికీ కనిపించేలా వేసుకుంటా బ్రా, తెలుసా? అబ్బాయిలు, నేను కొత్తగా నా చెరుకు మిషన్ ఓపెన్ చేశాను. మీ దగ్గర పెద్ద పెద్ద చెరుకు గడలు ఉంటే తీసుకొని రండిరా, నా మిషన్లో పెట్టి మీకు జ్యూస్ తీసిస్తా. బ్రా ఎంత చిన్నగా ఉండి ఎంత ఎక్కువగా చూపిస్తే అంత మంచి బ్రా అది. వాడు అన్నాడు, ఆంటీ మీ మనసు చాలా పెద్దదని. ఎందుకురా అంటే, మనసు మధ్యలో 6 అంగుళాల స్థానం కావాలి అంట. నా బెస్టీ గాడు ఒక్క ఛాన్స్ అని అడిగాడని ఓపుకుంటే వాడు మింగుడేంట్రా బాబు. ఇన్ని రోజులు కసి అంతా తీర్చుకున్నాడు. ఇన్ని రోజులైనా ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని మా అక్క అడిగితే, మీ మరిది ఎంత చెప్పినా వినకుండా లింకా నా నోట్లో పోస్తున్నాడే అని చెప్పిన. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.